నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో వార్షిక వసంతోత్సవాలు ప్రారంభం. స్నపన తిరుమంజనంలో దేవేరి సమేత కళ్యాణ వెంకటేశ్వరుని సోయగం. స్వచ్ఛతకు మారుపేరుగా తిరుమల దివ్యక్షేత్రం. స్థానికులకు స్వచ్ఛ తిరుమలపై అవగాహన కార్యక్రమం. చంద్రప్రభ వాహన సేవలో కళ్యాణ వెంకటేశ్వరుని అనుగ్రహం. నారాయణవనంలో ఘనంగా ఊంజల్ సేవ, స్నపన తిరుమంజనం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనీశ్వర స్వామివారికి అభిషేకోత్సవం. దోష పరిహార పూజలలో పాల్గొన్న భక్తులు. న్యూఢిల్లీలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. విశేష ఉత్సవాలలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి దర్శనం. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా వెలసిల్లుతున్న ఈ ఆలయంలో స్వామివారికి ఉపశమన కైంకర్యంగా నిర్వహించే వసంతోత్సవాలు ఈ నెల 19వ తేదీ వరకు జరగనున్నాయి. 3 రోజుల పాటు నిర్వహించే వసంతోత్సవాలలో తొలి రోజైన శనివారం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ప్రాంగణంలోని వసంత మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తెచ్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజన సేవను నయన మనోహరంగా జరిపి ధూపం, దీపం, నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. ఇక వసంతోత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం తిరుచి సేవ జరిగింది. పసిడి ఆభరణాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామివారు దేవేరి సమేతుడై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద.
తిరుమలలోని బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్లో శనివారం రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ తిరుమల గురించి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ అదనపు ఈవోసీహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన సప్తగిరులు ఎన్నో దివ్య ఔషధీ గుణ వృక్షజాతులు అరుదైన జంతుజాలంతో జీవ వైవిధ్యాన్ని చాటుతూ పురాణ కాలం నుండి మహిమాన్విత స్థలంగా భాసిల్లుతోంది. ఇంతటి విశిష్టమైన తిరుమల గిరుల్లో స్వచ్ఛతకు తిరుమల తిరుపతి దేవస్థానం అగ్రతాంబూలమిస్తూ ఎన్నో బృహత్తర మహత్తర కార్యక్రమాలను చేపడుతోంది. భక్తులను స్థానికులను భాగస్వామ్యం చేస్తూ శ్రీవారి వైభవాన్ని క్షేత్ర ప్రాశస్త్యాన్ని ద్విగుణీకృతం చేస్తూ స్వచ్ఛ తిరుమలకు టీటీడీ ఎంతగానో కృషి చేస్తోంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం స్వచ్ఛ తిరుమల గురించి బాలాజీనగర్ వాసులకు అవగాహన కల్పించడానికి టీటీడీ ఆరోగ్య శాఖ విభాగం ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి హాజరయ్యారు. ముందుగా బాలాజీనగర్ వాసులు అదనపు ఈవోను ఘనంగా సత్కరించారు. ఆపై స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ స్వచ్ఛతకు మారుపేరు తిరుమల అని, అటువంటి తిరుమలలో నివసించేవారు స్వచ్ఛతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిరక్షించుకుని అందరి భాగస్వామ్యంతో క్రమశిక్షణతో తిరుమల పరిశుభ్రతకు పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం తిరుమల బాలాజీనగర్ వాసుల చేత అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అలాగే వేసవి నేపథ్యంలో పలువురికి అదనపు ఈవో ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేసి ఎండ తీవ్రత వడగాలుల సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఈ సమావేశంలో ఆరోగ్య విభాగం డిప్యూటీ ఈవో సోమన్ నారాయణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె మధుసూదన్ ప్రసాద్, విజిఓ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశయ్య. ఈరోజు స్వచ్ఛాంధ్రప్రదేశ్లోని భాగంగా స్వచ్ఛ తిరుమల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మనకి తిరుమలలో బాలాజీ నగర్లో ఉండే వాసులందరినీ కూడా పిలిపించడం జరిగింది. ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ, అలానే చాలామంది ఇక్కడ చాలా రకాలైన వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ తిరుమలలో వాళ్ళందరూ కూడా లైసెన్స్ హోల్డర్స్ ఉంటారు చాలామంది. వాళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు అక్కడికి వచ్చే భక్తుల గురించి కొన్ని రకాలైన కార్యక్రమాలు చేపట్టవలసిందిగా టీటీడీతో కలిపి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓఆర్ఎస్ ఇవ్వటం కానీ, అలానే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మనం పెయింట్ వేస్తాం, వైట్ పెయింట్, షాపుల ముందు వైట్ పెయింట్ వేయటం కానీ, అలాగనే వాటర్ని ఎక్కడికక్కడే వాళ్ళకి సప్లై చేసే విధంగా కూడా అక్కడ కూడా షాపుల దగ్గర కూడా కార్యక్రమాలు చేయటం. అలానే రెగ్యులర్గా మేము చేసే భాగంలో వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అలానే వాళ్ళందరూ కూడా చాలా భాగస్వామ్యులు ఇక్కడ క్లీనింగ్ కార్యక్రమాలు. మనం చాలా లార్జ్ స్కేల్లో ఇక్కడ క్లీనింగ్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. మీ అందరికీ కూడా తెలుసు, తిరుమలలో ఎప్పుడు కూడా 24 hours కూడా రకరకాల బ్యాచ్లతోటి ఎప్పుడు కూడా క్లీనింగ్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. దీనికి ప్రధానంగా మనకి తిరుమల అంటేనే స్వచ్ఛతకి మారుపేరు. అందరిని మరింతగా స్వచ్ఛతను ముందుకు తీసుకెళ్లాలంటే పౌరుల్ని భాగస్వామ్యం చేయాలి. దానిలో భాగంగా ఈరోజు మొత్తం కూడా తిరుమలలో ఉండే బాలాజీ కాలనీలో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం చేస్తూ, అదేవిధంగా ఆబ్జెక్టివ్స్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఆబ్జెక్టివ్ స్వచ్ఛ తిరుమల వైపుగా ఎలా తీసుకెళ్ళాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు, చాలా ఇంట్రెస్ట్ చూపించారు. వాళ్ళందరూ కూడా మా హెల్త్ డిపార్ట్మెంట్ మరింతగా గైడెన్స్ ఇస్తూ రాబోయే కాలంలో స్వచ్ఛతను మరింతగా ఇంకొక లెవెల్కి కూడా తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. చల్లని రేడు చంద్రప్రభ వాహనంపై చల్లని తండ్రి శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు శోభాయమానంగా అనుగ్రహించారు. నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ, చంద్రప్రభ వాహన సేవలను కన్నుల పండుగ నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ నెల 11 నుండి 19వ తేదీ వరకు జరిగే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజైన శనివారం స్నపన తిరుమంజనం విశేషంగా జరిగింది. అర్చకులు ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు.
ఆపై విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ఉంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. సుందర శోభితులైన స్వామివారిని ఆలయ ప్రాంగణంలోని ఉంజల్ మండపంలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి చల్లని కిరణాలను వెదజల్లే చంద్రప్రభ వాహనంపై కొలువుదీర్చిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతలు సమర్పించారు. అనంతరం భక్తుల కోలాటాలు, కళా ప్రదర్శనలు, సంబరాలు, గోవిందనామ స్మరణల నడుమ నారాయణవనం పురవీధుల్లో స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ కనుల పండుగ జరిగింది. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో ఉపేంద్రుడై ఊరేగే ప్రియమాధవుడిదిగో. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో ఉపేంద్రుడై ఊరేగే ప్రియమాధవుడిదిగో. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో. కందువ కలువల రాయడు కన్నులకింపైన రేడు. కందువ కలువల రాయడు కన్నులకింపైన రేడు. అందరి హృదయాల నిండా ఆనందము పొంగించే చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో. ఉపేంద్రుడై ఊరేగే ప్రియమాధవుడిదిగో. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో. భోళాశంకరుడైన మహాదేవుడు వాయులింగేశ్వరునిగా కొలువుదీరిన ప్రసిద్ధ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శ్రీ శనీశ్వర స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. వైశాఖ మాసం శనివారాన అర్చకులు వాయులింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శని భగవానుడి చెంత కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజ, గణపతి పూజలు జరిపారు. ఆపై శనీశ్వరుడికి తొలుత తైలంతో, తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా పూర్తి చేశారు. ఆపై శనీశ్వరుడికి గంధం, కుంకుమ, పుష్పమాలలతో చూడచక్కటి అలంకరణలు చేసి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు శనీశ్వర స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో దర్శనం చేసుకుని దోష నివారణ పూజలు జరుపుకున్నారు. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు చంద్రప్రభ వాహనంపై వెండి వెలుగులను వెదజల్లతో దర్శనమిచ్చారు. ఢిల్లీలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, ఉంజల్ సేవ, చంద్రప్రభ వాహన సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. న్యూఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజైన శనివారం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని వేంచేపు చేసి అర్చకులు పలు క్రతువులను జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది విశేష పరిమళ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజన సేవను నయన మనోహరంగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో,
భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. అనంతరం శ్రీనివాసుని ఊంజల సేవ మనోహరంగా జరిగింది. బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలతో సుందర శోభితంగా అలంకార భూషితులను చేసిన స్వామివారిని ఊయలలో వేంచెబు చేశారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి ఊంజల సేవను కమనీయంగా నిర్వహించారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సకలాభరణ శోభితంగా దివ్యంగా అలంకరించి చంద్రప్రభ వాహనంపై వేంచెబు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వీధుల్లో స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ భక్తజన రంజకంగా సాగింది. చల్లని రేడు చంద్రప్రభపై చల్లని తండ్రి శ్రీ వెంకటేశ్వరుని సేవించి హస్తినవాసులు ఆనంద పరవశులయ్యారు. సందమామరావు జాబిల్లి రావు కుందనపు పైడి కోర వెన్న పాలు దేవో సందమామరావు జాబిల్లి రావు కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో సందమామరావు జాబిల్లి రావు కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామరావు జాబిల్లి రావు. నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకు మానీలవర్ణునికి నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకు మానీలవర్ణునికి జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇల్దిరమగనికి జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇల్దిరమగనికి ముగురికి మొదలైన ఘనునికి మా ముద్దుల మురారి బాలునికి కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామరావో జాబిల్లి రావో కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామరావో జాబిల్లి రావో. తిరుపతిలోని అలిపిరి ప్రాంతం భక్తజన సంద్రాన్ని తలపించింది. వారాంతపు రోజులు వేసవి సెలవుల నేపథ్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. అలిపిరి కాలినడక మార్గం పాదాల మండపం వద్ద భక్తులు టెంకాయలు కొట్టి కర్పూర హారతలు వెలిగించారు. ఈ సందర్భంగా భక్తులు పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో పిండి ముగ్గులు వేసి దీపారాధన చేశారు. ఆపై శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మెట్టు మెట్టుకు పసుపు కుంకుమ బొట్లను పెడుతూ కర్పూరం వెలిగించి గోవింద నామాలను పఠిస్తూ గోవిందుడి దర్శనానికి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పదకవిత పితామహులు తాళ్లపాక అన్నమాచార్యుల వారి 617వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 12 నుండి 18వ తేదీ వరకు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతి తాళ్లపాకలలో అన్నమయ్య జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శనివారం సాయంత్రం భక్తి సంకీర్తనాలాపన జరిగింది.
తిరుపతికి చెందిన డాక్టర్ ఎంపీఎస్ మాధురి బృందం గాత్ర కచేరీ ఆద్యంతం అలరించింది. ఇక తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అన్నమాచార్యుల వారి జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం తిరుపతికి చెందిన డాక్టర్ పి రమణవాణి బృందం సంగీత విభావరి తిరునగరి వాసులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని అందించింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప నగరం చిన్న బెస్తు వీధిలో నెలవైన శ్రీ బాల పోలేరమ్మ తల్లి జాతర రెండో రోజు అత్యంత కోలాహలంగా జరిగింది. జాతర సందర్భంగా అర్చకులు గర్భాలయంలోని అమ్మవారి మూలమూర్తికి పాలు, పెరుగు, పంచదార, పసుపు, కుంకుమ, చందనం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత అమ్మవారిని వర్ణశోభిత గజపుష్పమాలలు, పట్టు వస్త్రాలు, ఆభరణాలతో మంగళప్రదంగా అలంకరించి సహస్రనామార్చన జరిపారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తూ అమ్మవారిని దర్శించుకుని చల్లని తల్లికి సమర్పించి చల్లంగా చూడమ్మా అని వేడుకున్నారు. నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండు సమీపంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. సంకష్టహర చతుర్థి వేడుకల్లో భాగంగా అర్చకులు లక్ష్మీ గణపతి మూలమూర్తిని శుద్ధ జలాలతో శుద్ధి చేశారు. తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. వెండి కవచ ధారణ జరిపి వర్ణశోభిత పుష్పమాలలతో అలంకరించి గణనాథునికి వేడుకగా గరిక పూజలు నిర్వహించి ఛత్ర, చామర, వింజామర సేవలను నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణ ఘట్టంతో వైభవంగా పరిసమాప్తమయ్యాయి. 9 రోజుల పాటు భక్తిరస భరితంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలలో చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారిని, అలాగే శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను సర్వశోభితంగా అలంకరించి ఆలయంలోని ధ్వజస్తంభం చెంత కొలువుదేర్చి విశేష పూజలతో హారతులు సమర్పించారు. ఆపై అర్చకులు ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించిన అనంతరం బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన ముక్కోటి దేవతలకు వీడ్కోలు పలుకుతూ మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజ అవరోహణ ఘట్టాన్ని మంగళకరంగా పూర్తి చేశారు. ఆపై భక్తులకు అర్చకులు ప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రసిద్ధ మంత్రాలయం పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. వైశాఖ మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు భక్తవత్సలుడైన శ్రీనివాసుడికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, మంచి గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. తరువాత స్వామివారిని చూడచక్కగా అలంకరించి అష్టోత్తర శతనామావళి జరిపి నైవేద్యం, కర్పూర హారతులు సమర్పించారు. వరంగల్ నగరం అంబేద్కర్ కూడలిలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఆకు పూజలు వేడుకగా జరిగాయి. వైశాఖ మాస పూజల్లో భాగంగా అర్చకులు ప్రాతకాలమే ఆంజనేయ సుతునికి ఆరాధనలు జరిపి వెండి కవచ ధారణ చేశారు.
ఆపై పవన సూచనకి భక్తిరస భరితంగా చందన పూజలు ఆకు పూజలు నిర్వహించి నైవేద్యం మంగళహారతులు సమర్పించారు. భక్తులు జై హనుమాన్ అని స్మరిస్తూ రామబంటు సేవలో తరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.